ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాద యొక్క మురళి. ఈ మురళిలో బాబా తీవ్ర పురుషార్థం చేయండి అన్నారు. పురుషార్థం అయితే అందరూ చేస్తున్నారు, కానీ పురుషార్థం యొక్క తపన అగ్ని రూపం ధరించాలి. తపన జ్వాలారూపిగా అవ్వాలి. అలా జ్వాలారూపిగా అయి బేహద్ వైరాగ్యాన్ని మొత్తం విశ్వంలో వ్యాపింపచేయండి అన్నారు. బాబా పిల్లల్ని బాగా మహిమ చేస్తూ మీరు హయ్యెస్ట్, హోలియెస్ట్, రిచెస్ట్ ఇన్ ద వరల్డ్గా ఉన్నారు అన్నారు. బాబా పిల్లల్ని తన సమానంగా తయారు చేయడానికి ఉత్సాహపరుస్తూ ఈ మురళి యొక్క మహావాక్యాలను వినిపించారు. ఇది 30th మార్చ్ 1999 మురళి సారము. तीव्र पुरुषार्थ की लगन को ज्वाला रूप बनाकर बेहद के वैराग्य की लहर फैलाओ. తీవ్ర పురుషార్థం యొక్క తపనను జ్వాలారూపిగా చేసి బేహద్ వైరాగ్యం యొక్క అలను వ్యాపింపచేయండి. తీవ్ర పురుషార్థం యొక్క తపనను జ్వాలారూపిగా చేసి అనంతమైన వైరాగ్యం యొక్క అలను వ్యాపింపచేయండి. आज बाप दादा हर एक बच्चे के मस्तक पर 3 लकीरें देख रहे हैं. ఈరోజు బాప్ దాదా ప్రతి ఒక్క పిల్లల మస్తకం పైన 3 రేఖలను చూస్తూ ఉన్నారు. जिसमें एक लकीर है परमात्मा पालना के भाग्य की लकीर. 3 రేఖల్లో ఒకటి పరమాత్మ పాలన యొక్క భాగ్య రేఖ. ఈ పరమాత్మ పాలన మొత్తం కల్పంలో పరమాత్మ పాలనను పొందినటువంటి భాగ్యము మొత్తం కల్పంలో ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఈ సంగమ యుగంలో తప్పితే పరమాత్మ పాలన ఇంకే యుగంలో ఇంకెవరికి ప్రాప్తించదు. ये परमात्मा पालना बहुत थोड़े बच्चों को प्राप्त होती है. ఈ పరమాత్మ పాలన చాలా కొద్ది మంది పిల్లలకే ప్రాప్తిస్తుంది. दूसरी लकीर है परमात्मा पढ़ाई के भाग्य की लकीर. రెండవ రేఖ పరమాత్మ చదువు యొక్క భాగ్య రేఖ. పరమాత్మ చదువు ఇది ఎంత గొప్ప భాగ్యము. మరి స్వయం పరమాత్ముడు టీచర్ అయి పిల్లలకి చదివిస్తున్నారు. ఇక్కడ ఎంత గొప్ప ధనవంతులైనా వేరే ఒక టీచర్ని నియమిస్తారు వాళ్ళ పిల్లలకి చదువు చెప్పడానికి. కానీ భగవంతుడు చూడండి తన పిల్లలకి తనే టీచర్ అయి చదివిస్తున్నారు. ఏ ధనికుడు కూడా తన పిల్లలకి తను టీచర్గా మారి చదువు చెప్పటం ఉండదు. కానీ ఇక్కడ బాబా మనకి టీచర్ అయి చదివిస్తున్నారు. तीसरी लकीर है परमात्मा प्राप्तियों की लकीर. 3వ రేఖ పరమాత్మ ప్రాప్తుల రేఖ. సోచో కితనీ ప్రాప్తియా హై. మరి ఆలోచించండి ఎన్ని ప్రాప్తులు ఉన్నాయి. అందరికీ గుర్తుంది కదా ప్రాప్తుల లిస్ట్ ఎంత పెద్దదో. తో హర్ ఏక్ కే మస్తక్ మే యే 3 లకీర్ చమక్ రహీ హై. మరి ప్రతి ఒక్కరి మస్తకం పైన ఈ 3 రేఖలు మెరుస్తూ ఉన్నాయా? ऐसे भाग्यवान आत्माएं अपने को समझते हो. ఇటువంటి భాగ్యవంతులైన ఆత్మలుగా స్వయాన్ని భావిస్తూ ఉన్నారా? పాలన, చదువు మరియు ప్రాప్తులు తోడుగా బాప్ దాదా పిల్లల నిశ్చయాన్ని చూస్తున్నారు. పిల్లలు నిశ్చయం ఆధారంతో ఆత్మిక నశలో ఎంతవరకు ఉంటున్నారు అనేది చూస్తున్నారు. ప్రతి ఒక్క పరమాత్మ పిల్లలు ఎంత ఆత్మిక నశ కలిగిన పిల్లలుగా ఉన్నారో చూడండి. ఆత్మిక నశలో ఉండే ఆత్మలు మీరు మొత్తం విశ్వంలో మొత్తం కల్పంలో అందరికంటే హయ్యెస్ట్ గాను ఉన్నారు, మహాన్ గాను ఉన్నారు మరియు హోలియెస్ట్ గాను ఉన్నారు. आप जैसी पवित्र आत्माएं तन से भी मन से भी देव रूप में सर्वगुण संपन्न संपूर्ण निर्विकारी और कोई बनता नहीं है. మీ వంటి పవిత్రమైన ఆత్మలు తనుతోనూ పవిత్రంగా మనసుతోనూ దేవరూపంలో కూడా సర్వగుణ సంపన్నంగా సంపూర్ణ నిర్వికారిగా ఇంకెవ్వరూ తయారవ్వరు. और फिर हाईएस्ट भी हो,
హోలియెస్ట్ బి హో, సాత్ సాత్ రిచెస్ట్ బి హో. అలాగే మీరు హైయెస్ట్ గాను ఉన్నారు, హోలియెస్ట్ గాను ఉన్నారు, తోడుగా रिचेस्ट गानू उన్నారు. बाप दादा स्थापना में भी बच्चों को स्मृति दिलाते थे और फलक से अखबारों में भी डलवाया कि ओम मंडली रिचेस्ट इन द वर्ल्ड. బాప్ తాత యజ్ఞ స్థాపన యొక్క ఆదిలో పిల్లలందరికీ ఇది మాటి మాటికి గుర్తు చేయిస్తూ నష కలిగించేలాగా వార్తాపత్రికలో బాబాని వేయించారు. ఓం మండలి ఈజ్ ద రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ అని. ఈ స్థాపన సమయము మీ అందరి మహిమ ఇది అంటున్నారు. స్థాపన సమయం యొక్క మహిమ అందరిది ఏమిటి అంటే ఓం మండలి ఈజ్ ద రిచెస్ట్ ఇన్ ద వరల్డ్. అప్పుడు సంస్థకి ఇంత పెద్దగా ఈ పేరు పెట్టలేదు, ఓం మండలి అనే పేరుతో పిలిచేవారు. అందుకని బాబా ఓం మండలి ఈజ్ ద రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ అని పెట్టించారు. ఇది స్థాపన సమయంలోని మహిమ అంటున్నారు. ఏక్ దిన్ మే కిత్నా భీ బడే తే బడా మల్టీ మిలియనియర్ హో లేకిన్ ఆప్ జైసా రిచెస్ట్ హో నహీ సక్తా. ఒక్క రోజులో ఎంత గొప్ప మల్టీ మిలియనర్ అయినా కావచ్చు, కానీ మీ అంతటి రిచెస్ట్ అయితే ఉండరు కదా. ఇట్నా రిచెస్ట్ బన్నే కా సాధన్ క్యా హై? మరి అంత రిచెస్ట్గా అయ్యేందుకు సాధనం ఏమిటి? బహుత్ చోటా సా సాధన్, చాలా చిన్న సాధనమే అంటున్నారు. लोग रिचेस्ट बनने के लिए कितनी मेहनत करते हैं और आप कितना सहज मालामाल बन जाते हो. లోకంలో రిచెస్ట్గా అవ్వాలి అని, టాప్ 10లో నా పేరు ఉండాలి అని ఎంత శ్రమ పడుతూ ఉంటారు. కానీ మీరెంత సహజమైనటువంటి విధితో రిచెస్ట్ ఇన్ ద వరల్డ్గా అయ్యారు చూడండి, సుసంపన్నంగా అయ్యారు. జాంతే హోనా సాధన్. మరి దీనికి సాధనం ఏమిటో తెలుసా? ఎవరికైనా తెలుసా? మొన్నటి వరకు ఉగాది పండుగ సందర్భంగా అందరూ ఒకరినొకరు దీవించుకుంటూ ఆదాయం అంబానీలాగా ఉండాలి అన్నారు. పాపం ఆయన ఎంత సంపాదించగలుగుతాడు రోజుకి? తక్కువే. మనం క్షణానికి సంపాదించింది ఆయన రోజంత సంపాదన కూడా ఉండకపోవచ్చు. మరి అంత రిచెస్ట్గా మనం ఉన్నాం, అన్ని రకాలుగా సంపాదించుకుంటున్నాం, అంత సుసంపన్నంగా అవుతున్నాం. ఇక్కడ ఎవరెంత సంపాదించినా అదంతా వాళ్ళ తదనంతరం ఇక్కడే ఉండిపోతుంది. వాళ్ళ శరీరం విడిచిపెడితే వాళ్ళ తోడేమీ వెళ్ళదు. ఆ సంపాదన, కోట్లు అన్నీ ఇక్కడే ఉండిపోతాయి. కానీ మన సంపాదన అవినాశి, జన్మ జన్మలు తోడొచ్చే సంపాదన. ఒక్క జన్మకే అయిపోయేది కూడా కాదు, జన్మ జన్మలు తోడొస్తుంది. అందుకే బాబా అంటున్నారు, మరి ఇంత గొప్ప సంపాదన చేసుకుంటున్నారు కదా, దీనికి ఏంటి టెక్నిక్, సీక్రెట్ ఏంటి? ఏ కారణంగా మీరు ఇంత సంపాదించుకుంటున్నారు? ఇది ఎవరికైనా తెలిస్తే వాళ్ళు కూడా ఇది ఫాలో అవుతారు కదా. మరి ఏంటి విధి? బాబా చాలా సింపుల్ విధి తెలియజేస్తూ ఉన్నారు. సిర్ఫ్ చోటీ సి బిందీ లగాని హే బస్. కేవలం చిన్న బిందువు పెట్టాలి అంతే. బిందీ లగాయి కమాయి హుయి. బిందువు పెట్టారు అంటే సంపాదన జరుగుతుంది. ఆత్మా బి బింది, బాప్ బి బింది, और ड्रामा फुल स्टॉप लगाना वह भी बिंदी है. ఆత్మ బిందువే, బాబా బిందువే, అలాగే డ్రామా ఫుల్ స్టాప్ పెట్టడం అది కూడా బిందువే. తో బింది ఆత్మకు యాద్ కియా కమాయి బడి గయి. ఈ విధంగా బిందువు ఆత్మను జ్ఞాపకం చెయ్యగానే మీ సంపాదన పెరుగుతుంది. वैसे लौकिक में भी देखो, बिंदी से ही संख्या बढ़ती है. నార్మలీ లౌకికంలో కూడా మీరు చూడండి, బిందువుతోనే సంఖ్య పెరుగుతుంది. ఏక్ కే ఆగే బిందీ లగాओ तो क्या हो जाता है. ఒకటికి పక్కన బిందువు పెట్టారనుకోండి, ఏమవుతుంది? 10. 10 పక్కన బిందువు పెడితే 100, 100 పక్కన బిందువు పెడితే 1000. అలా బిందువు పెట్టుకుంటూ వెళ్ళండి, ఎంత రిచెస్ట్ అవుతారు? సంఖ్య ఎంత పెరుగుతుంది? 4 బిందువులు, 5 బిందువులు అలా పెట్టేసేయండి. మే ఆత్మా హూ, ये स्मृति की बिंदी लगाना अर्थात खजाना जमा होना. నేను ఆత్మను. ఈ స్మృతి అనే బిందువు మీరు పెట్టారు. పెట్టడం అంటే చేతితో ఎక్కడో రాసేది, ఏదో కాగితం పైన పెట్టేది కాదు. స్మృతిలో, మనసులో నేను ఆత్మని అనుకోగానే ఒక
ఒక బిందువు పెట్టేసినట్టు. ముందైతే ఒకటి పెట్టాలి, ఒకటి పెట్టకుండా సున్నాలు పెడితే లాభం లేదు. మరి ముందు ఒకటి పెట్టాలి. ఒకటి పెట్టడం అంటే ఏంటి? నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు, నేను నా బాబా, ఏక్ బాబా దుస్రా నా కోయి. అలా అనుకుని ఒక్క బాబాతోనే నా సర్వ సంబంధాలు ఉన్నాయి, ఒక్క బాబా నుండి నేను సర్వ ప్రాప్తులు పొందేది ఉంది, ఒక్క బాబాతోనే నేను అన్ని లింక్స్ పెట్టుకోవాలి అని ఇలా ఒక్క బాబాను ముందు ఉంచుకుంటే ఒకటి పెట్టినట్టు. ఆ పక్కన నేను ఆత్మ బిందువును అనగానే ఒక బిందువు పడుతుంది, 10 అవుతుంది. అలాగే నేను శాంత స్వరూపాన్ని అనుకుంటే ఇంకొక బిందువు పెట్టినట్లు 100 అవుతుంది. నేను పరమాత్మ తండ్రి యొక్క సంతానాన్ని అనుకుంటే ఇంకొక బిందువు 1000. అలా మీరు ఒక్కొక్క సంకల్పం చేస్తూ ఉంటే ఆ ఒక్కొక్క సంకల్పం ఒక్కొక్క సున్నాను పెంచుతూ పెంచుతూ అక్కడ విలువ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. మనం చాలా సంపాదనను చేసుకుంటాం. ఫిర్ బాప్ బిందీ లగా और ఖజానా జమా. నేను ఆత్మను అనగానే ఒక బిందువు పడుతుంది, తర్వాత బాబా బిందువు అనగానే ఇంకొక సున్నా. కర్మ మే సంబంధ్ సంపర్క్ మే డ్రామా కా ఫుల్ స్టాప్ లగావు. ఆ తర్వాత కర్మల్లో పనులు చేస్తున్న సమయంలో ఇతరులతో సంబంధ సంపర్కంలో వచ్చినప్పుడు డ్రామా బిందువు గుర్తుంచుకోండి. ఎవరి స్వభావాన్ని సంస్కారాన్ని చూసి డిస్టర్బ్ అవ్వకూడదు. లీలా వల్ల వద్దు, డ్రామా ఏది జరిగిన డ్రామా. అందరి పాత్రలు ఫిక్స్ అయి ఉన్నాయి, ఏది జరగాలో అదే జరుగుతుంది, కొత్తదేమీ లేదు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గతంలో కూడా జరిగింది, ఇప్పుడు మళ్ళీ ఈ కల్పంలో రిపీట్ అవుతుంది. ఇలా డ్రామా బిందువు, డ్రామాని గుర్తొచ్చి ఆ సంకల్పం చేయటం కర్మల్లో, వ్యవహారంలో, సంబంధ సంపర్కంలో అప్పుడు కూడా బిందువు పెట్టినట్లు. గతానికి ఫుల్ స్టాప్ పెట్టారు, ఖజానా పెరుగుతుంది. మరి చెప్పండి, రోజంతలో ఇలా ఎన్ని బిందువులు పెడుతూ ఉన్నారు? బిందువు పెట్టడం సహజం కదా, కష్టమా ఏంటి? బిందువు ఏమైనా జారిపోతుందా? బాప్దాదా సంపాదనకు సాధనం ఇదే నేర్పించారు, బిందువు పెడుతూ ఉండండి. మరి అందరికీ బిందువు పెట్టడం వచ్చా? అగర్ ఆతీ హై తో ఏక్ హాత్ కి తాళీ బజావ్. ఒకవేళ మీకు బిందువు పెట్టడం వస్తే ఒక చేతితో చప్పట్లు కొట్టండి అంటున్నారు. ఒక చేతితో ఎలా కొడతారు? వేవ్ చేయడం. బాబా అంటారు చేయి పైకెత్తేసి ఊపండి. పక్కి హేనా? యా కభీ కిసక్ జాతీ హే, కభీ లగ్ జాతీ హే. జారిపోతుందా? లేకపోతే బిందువు పెట్టడానికి సగం తిప్పగానే జారిపోతుందా? లేకపోతే ఎప్పుడైనా పెట్టగలుగుతున్నారా? అన్నింటికంటే సహజం బిందువు పెట్టడం. कोई इस आंखों से ब्लाइंड भी हो, वह भी अगर कागज पर पेंसिल रखेगा तो बिंदी लग जाती है. ఎవరైనా నేత్రహీనులుగా ఉన్నప్పటికీ వాళ్ళకు కూడా ఒక కాగితము పెన్సిల్ ఇస్తే కళ్ళు మూసుకొని వాళ్ళకేమీ కనబడదు, అయినప్పటికీ ఇలా ఒక బిందువు అయితే పెట్టగలుగుతారు కదా. పెన్సిల్ కనీసం పేపర్ని ఇలా తాకగానే పడేది బిందువు. మరి మీరైతే త్రినేత్రిగా ఉన్నారు, చూపు లేనివారు, అసలు నేత్రహీనులు కూడా బిందువు పెట్టగలుగుతారు. మీరైతే మూడు నేత్రాలు కలిగి ఉన్నారు కదా అంటున్నారు. 3వ నేత్రం కూడా ఉంది మనకి. స్థూలంగా కూడా చూస్తే అందరికి 2 కళ్ళద్దాలు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, బాబా ఇచ్చిన ఎక్స్ట్రా నేత్రం కూడా ఉంది. మరి మీరు బిందువు పెట్టలేరా అంటున్నారు బాబా. విధి ఏమిటి? మీరు ఉపయోగించాలి. నేను ఆత్మ బిందు, బాబా బిందు, పరమాత్మ తండ్రి బిందు, డ్రామా బిందు అని ఈ విధిని ఉపయోగించాలి. క్వశ్చన్ మార్క్ ఎంత వంకరగా ఉంటుంది, రాసి చూడండి. క్వశ్చన్ మార్క్ వంకరగా ఉంటుంది కదా, మరి బిందువు ఎంత సహజం. కాబట్టి బాప్దాత విభిన్న రూపాలతో పిల్లల్ని తన సమానంగా తయారు చేయడానికి విధిని వినిపిస్తున్నారు. విధి ఏమిటి? బింది, బిందువు పెట్టడం. ఇంకొక విధి లేదు అంటున్నారు. ఇది తప్ప ఇంకేదైనా ఉందా అంటే లేదు. అగర్ విదేహి బంతే హో తో భీ విధి హే బింది బన్నా. ఎన్ని విషయాలకు బాబా బిందువుగా అవడం అవసరమో వినిపిస్తున్నారు. అందులో ఫస్ట్ బాబా ఏమంటున్నా అంటే విదేహిగా మీరు కావాలి అనుకుంటే దానికి కూడా విధి ఏమిటి? బిందువు పెట్టడం.
అశరీరిగా అవ్వాలనుకుంటారు, దానికి కూడా విధి బిందువు పెట్టడం. కర్మాతీతంగా అవ్వాలనుకుంటారు, దానికి కూడా విధి బిందువు పెట్టడం. అందుకే బాప్దాదా ముందుగానే చెప్పేశారు, అమృత వేళ బాప్దాదాను కలుసుకుంటారు, మీరు మిలనం జరుపుకుంటారు, ఆత్మిక సంభాషణ చేస్తారు. తర్వాత ఎప్పుడైతే కార్యంలోకి వస్తారో ముందు బాబాతోటి 3 బిందువుల తిలకం మస్తకంపై పెట్టించుకోవాలి. అమృతవేళ అయిపోయాక ఇక మళ్ళీ కార్య వ్యవహారంలోకి, సేవా రంగంలోకి లేదా కర్మక్షేత్రంలోకి వచ్చే ముందు బాబాతో 3 బిందువుల తిలకం పెట్టించుకోవాలి. స్థూలమైనటువంటి ఎర్రని ఆ తిలకాల విషయం బాబా చెప్పట్లేదు, అది బాబా చెప్పట్లేదు. స్మృతి తిలకం గురించి వినిపిస్తున్నా. స్మృతి తిలకం పెట్టుకోండి, మరి చెక్ చేసుకోండి. ఎందుకంటే అర్థం కాక కొంతమంది బాబా 3 బిందువులు పెట్టుకోమన్నారని చెప్పేసి 3 డాట్లు పెట్టుకుంటే మస్తకం పైన, అది కాదు, ఆ తిలకం గురించి కాదు బాబా చెప్పేది. చెక్ చేసుకోండి. ఏ కారణం చేత కూడా స్మృతి తిలకం చెదిరిపోకూడదు, అవినాశిగా ఉండాలి. చెరిగిపోనటువంటి తిలకము పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నానా ఉందా అని చెక్ చేసుకోవాలి. బాప్దాదాకు పిల్లలందరి ప్రేమ కనబడుతోంది. బాబా చూస్తున్నారు ఎంత ప్రేమ చేస్తున్నారు ఈ పిల్లలు నన్ను అని. ఎంత ప్రేమతో పరిగెత్తుకుంటూ మిలనం జరుపుకోవడానికి వచ్చేసారు. మరి హాల్లో బాబాను ఫ్రంట్లో కూర్చొని కలవాలి అని ఎంత శ్రమ చేస్తారు, ఎంత ప్రేమతో నిద్రను, ఆహారాన్ని, దప్పికను అన్నింటినీ మరిచి ముందు నంబర్లో వచ్చి కూర్చోవాలి, దగ్గరగా కూర్చోవాలి అనే పురుషార్థం చేస్తారు. బాప్దాదా అన్నీ చూస్తారు, ఏమేం చేస్తారు. ఇలా మొత్తం డ్రామాలో అన్ని మీ ఆటలన్నీ నేను చూస్తాను అంటున్నారు. చాలా మంచిగా ఉన్నటువంటి వారు కూడా బాప్దాదాను ముందుగా దగ్గరగా కూర్చొని కలుసుకోవాలని చాలా రకాల యుక్తులు రచిస్తూ ఉంటారు. ఏదో ఒకటి చెప్పి ముందెళ్ళి కూర్చోవాలి అని ప్రయత్నిస్తారు. ఈ డ్రామాలన్నీ నేను చూస్తాను అంటున్నారు బాబా. బాప్దాదాకు పిల్లలందరి ప్రేమను చూసి బాబా కూడా బలిహారం అవుతారు. పిల్లలతో ఇదే చెప్తున్నారు, సాకారంగా మిలనం చేసుకోవడానికి పరిగెత్తుకుంటూ ఎలా వస్తున్నారో అలాగే బాబా సమానంగా తయారవ్వడానికి కూడా తీవ్ర పురుషార్థం చేయండి. కానీ ఇందులో ఆలోచిస్తూ ఉంటారు, అందరికంటే ముందు నంబర్ నేనే తీసుకోవాలి అని బాబా సమానంగా అయ్యే స్థితి విషయంలో అనుకోవట్లేదు పిల్లలు. సబ్కో తో మిల్తా నహీ హై, యహా సాకారీ దునియా హైనా. బాబా అన్నారు, స్థూలంగా మీరు సీటు కోసం ప్రయత్నించినప్పుడు ఎంత ప్రయత్నించినా అందరికైతే ముందు సీట్లో కూర్చోవడం సాధ్యం కాదు. ఇది సాకార ప్రపంచం కదా. సాకారంగా కొన్ని నియమాలు, సిస్టమ్, పద్ధతి ఏర్పాటు చేస్తారు. దాని అనుసారంగానే ఒకవైపు అందరూ గృహస్థీలు కూర్చోవడం, ఒకవైపు అన్నయ్యలు, ఒకవైపు మాతలు, ఒకవైపు కన్యలు, కుమారులు, కుమారీలు, ఇలా వేరువేరుగా డివైడ్ చేస్తారు కదా బాప్దాదా మిలనప్పుడు. టీచర్స్ ఒకవైపు కూర్చోవాలి, ఫారినర్స్ ఒకవైపు కూర్చోవాలి, విఐపి గెస్ట్లు ఒకవైపు, మరి సీనియర్ సిస్టర్స్ ఎవరైతే జోన్ ఇన్ఛార్జెస్గా ఉంటారో వాళ్ళకి రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి. ఇలా మొత్తం సిస్టమ్ అంతా ఒకటి తయారు చేసి దాని అనుసారంగా అందరూ కూర్చుంటారు. అందుకే ఎంత ప్రయత్నించినా సాకార ప్రపంచంలో చాలా ముందు కూర్చోవడం అయితే సాధ్యం కాదు. కానీ బాబా అంటున్నారు, ఇక్కడ సాకార ప్రపంచం యొక్క నియమాలని ఫాలో అవ్వాల్సి వస్తుంది కదా. బాప్దాదా కూడా అనుకుంటారు ఆ సమయంలో, పిల్లలు ఎంత ప్రేమతో నన్ను జ్ఞాపకం చేస్తున్నారు, వీళ్ళకు కూడా ముందు సీట్ దొరికితే బాగుండు అని. కానీ సాధ్యమా? మరి సాధ్యమా? కొందరికి సాధ్యపడుతుంది కూడా. ఎలా సాధ్యపడుతుంది? పీచే వాళ్ళంకో బాప్దాదా సదా నైనోమి సమయ హువా देखते हैं. బాబా వెనక ఉన్న పిల్లల్ని కూడా ముందుకు తీసుకురావాలి అనుకుంటారంట. అది బాబాకు సాధ్యమవుతుంది. ఎలా అంటే వెనకాల చివరన కూర్చున్న వాళ్ళని నేను నా నయనాల్లో దగ్గరగా కూర్చోబెట్టుకుంటాను అంటున్నారు. అంటే నా నయనాల్లో ఇముడ్చుకుంటాను, ఇమిడిపోయి ఉన్నట్లుగా నేను చూస్తాను అంటున్నారు. మరి అన్నింటికంటే సమీపంగా ఉండేది ఏవి? నేత్రాలే కదా. ఆత్మకు చాలా దగ్గరగా ఉన్నటువంటి ఇంద్రియాలు ఏమిటి అంటే నయనాలు. తో పీచే నహీ బైఠే హో,
लेकिन बाप दादा के नैनों में बैठे हो. మరి మీరు వెనక కూర్చోలేదు, కానీ బాప్ దాదా యొక్క నయనాల్లో కూర్చున్నారు. కంటి పాపలు కదా. పీచే వాళ్ళని సునా, వెనక కూర్చున్న వాళ్ళు మీరు వింటున్నారా అంటున్నారు బాబా. దూరంగా లేరు, మీరు నాకు సమీపంగా ఉన్నారు. శరీరంతో వెనక కూర్చున్నారు, కానీ ఆత్మ అందరికంటే బాబాకు చాలా క్లోజ్గా సమీపంగా ఉంది. और बाप दादा तो सबसे ज्यादा पीछे वालों को ही देखते हैं. మరి బాప్ దాదా అయితే అందరికంటే అధికంగా వెనక కూర్చున్న వాళ్ళనే నేను చూస్తాను అంటున్నారు. देखो नजदीक वालों को इन स्थूल नयनों से देखने का चांस है और पीछे वालों को इन नयनों से नजदीक देखने का चांस नहीं है. इसीलिए बाप दादा नयनों में समा लेते हैं. చూడండి, దగ్గరగా కూర్చున్నటువంటి వాళ్ళను ఈ నయనాలతో చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కళ్ళకు కనబడుతుంది కదా, కొంత దూరం వరకు మనం డైరెక్ట్ కళ్ళతో అందరినీ చూడగలుగుతాం, అందరి ఫేస్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. కానీ పూర్తి వెనకాల కూర్చున్నటువంటి వాళ్ళని ఈ నేత్రాలతో నేను దగ్గరగా చూడలేను, కాబట్టి వాళ్ళందరినీ నా నయనాలలో ఇముడ్చుకుంటాను అంటున్నారు బాబా. అందుకే మరి చాలా దగ్గరగా ఉన్నది వాళ్ళే అని చెప్పాలి. నయనాల్లో ఇముడ్చుకుంటే నయనాలే అన్నిటికంటే దగ్గరగా ఉంటాయి కదా. బాప్ దాదా నవ్వుతూ ఉన్నారు. 2 అవ్వగానే పిల్లలు లైన్లు కట్టేస్తారు బాబా మిలనం కోసం. బాబా ఎప్పుడో సాయంకాలం 6:30 7 గంటలకు వస్తే పిల్లలు 1 గంట 2 గంటల నుండి లైన్లో నిలబడతారు. ముందు సీట్ తీసుకోవాలి, బాబా మిలన్లో నేను ఫ్రంట్ కూర్చోవాలి అని. బాప్ దాదా అనుకుంటారు, ఈ పిల్లలు నా ప్రేమలో ముందు కూర్చోవాలి అని చాలా అలసటతో నిలబడుతున్నారు. నిలబడి అలసిపోతారంట. కానీ ఎంత ప్రేమ ఉంది బాబా పట్ల అంటే అస్సలు వెనక్కి వెళ్ళిపోరు, ఇంకా మళ్ళీ లైన్ పోతుంది అని చెప్పి అలాగే నిలబడతారు. బాబా అటువంటి పిల్లల్ని చూసి ప్రేమతో మసాజ్ చేస్తారు. వాళ్ళ కాళ్ళకి మసాజ్ చేస్తారు బాబా. బాప్ దాదా కా మసాజ్ దేఖా హేనా. మరి బాబా ఎలా మసాజ్ చేస్తారు తెలుసు కదా అంటున్నారు. బాప్ దాదా యొక్క మసాజ్ పద్ధతి కూడా అతీతంగా ప్రియంగా ఉంది. तो आज सभी सीजन का लास्ट चांस लेने के लिए चारों ओर से भाग कर पहुंच गए हैं. మరి ఈరోజు అందరూ ఈ సీజన్ యొక్క లాస్ట్ అవకాశాన్ని తీసుకోవడానికి నలువైపుల నుండి పరిగెత్తుకుంటూ చేరిపోయారు. अच्छा है, बाप से मिलन का उमंग उत्साह सदा आगे बढ़ाता है. బాబాతో మిలనం జరుపుకోవాలి అనే ఉమంగ ఉత్సాహం సదా ముందుకు తీసుకెళ్తుంది. लेकिन बाप दादा तो बच्चों को 1 सेकंड भी नहीं भूलता है. కానీ బాప్ దాదా అయితే పిల్లలను ఒక క్షణం కూడా మర్చిపోలేను నేను అంటున్నారు. बाप एक है और बच्चे अनेक, परंतु अनेक बच्चों को भी 1 सेकंड भी नहीं भूलते क्योंकि सिखलाते हो. బాప్ దాదానేమో ఒక్కరు, పిల్లలం మనమందరం ఇంతమంది ఉన్నాం. మనం ఇంతమంది ఒక్క బాబాని జ్ఞాపకం చేయడం తేలిక, కానీ బాబా ఏమంటున్నారంటే నేను మీ అందరినీ ప్రతి క్షణం జ్ఞాపకం చేస్తాను. మీలో ఒక్కొక్కరిని ప్రతి క్షణం జ్ఞాపకం చేస్తాను. ఏ ఒక్కరిని కూడా నేను మర్చిపోలేను అంటున్నారు. ఎందుకు అంటే మీరందరూ నాకు చాలా అల్లారు ముద్దు పిల్లలు. देखो कहाँ कहाँ देश विदेश के कोने कोने से बाप ने ही आपको ढूंढा. చూడండి, ఎక్కడెక్కడి నుండో దేశ విదేశాల మూల నుండి బాప్ దాదా మిమ్మల్ని వెతికారు. మీరు బాబాని వెతికారా? వెతకగలిగారా? లేదు, భ్రమిస్తూనే ఉన్నారు. ఇంకా బాబా అయితే దొరకలేదు మీకు. కానీ బాబాని విభిన్న దేశాలు, గ్రామాలు, మూలనున్నటువంటి ప్రదేశాల్లో కూడా తన పిల్లల్ని వెతికారు. తన దగ్గరికి చేర్చుకున్నారు, తన వారిగా చేసుకున్నారు. మీరు పాట పాడుతూ ఉంటారు కదా, ఏం పాట? మే బాబా కా బాబా మేరా అని. మరి జాతి, దేశం, రంగు, రూపం ఏది చూడలేదు బాబా. అందరి మస్తకం పైన ఒకే ఆత్మిక రంగునే బాబా చూశారు. అదేం రంగు అంటే జ్యోతిర్బిందు రంగు. అందరి మస్తకంలో అదే కనిపించింది. డబల్ ఫారినర్స్ ఏమనుకుంటున్నారు? బాబా జాతిని చూసారా?
నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, శ్యామ్గా ఉన్నారా, సుందర్గా ఉన్నారా, ఏమీ చూడలేదు కదా. మేరా హే ఏ దేకా, వీళ్ళు నా వాళ్ళు, ఇది మాత్రమే బాబా చూశారు. తో బతాओ బాప్ కా ప్యార్ హే యా ఆప్కా ప్యార్ హే. మరి చెప్పండి, బాబాకు ప్రేమ ఎక్కువగా ఉందా, మీకు ఎక్కువగా ఉందా ప్రేమ? కిస్కా హే, ఎవరికి ఎక్కువగా ఉంది? దోనోं का है. జవాబు ఇచ్చారు అక్కడ ఉన్న పిల్లలు, ఇద్దరికి ఉంది అని. बच्चे भी उत्तर देने में होशियार है. कहते हैं बाबा आप ही कहते हो कि प्यार से प्यार खींचता है, तो आपका प्यार है तो हमारा है तब तो खींचता है. పిల్లలు జవాబు ఇవ్వడంలో చాలా తెలివైన వారిగా ఉన్నారు. ఏమంటారంటే, బాబా మీరే చెప్పారు కదా ప్రేమ ప్రేమను ఆకర్షిస్తుంది అని, మరి మీకు అంత ప్రేమ మా పట్ల కలుగుతుంది అంటే మేం మిమ్మల్ని అంత ప్రేమ చేస్తూ ఆకర్షిస్తేనే కదా అని అంటారు. बच्चे भी होशियार है और बाप को खुशी है कि इतना हिम्मत उमंग उत्साह रखने वाले बच्चे हैं. పిల్లలు కూడా చురుకుగా ఉన్నారు, అలాగే బాబాకు సంతోషంగానూ ఉంది. ఇంత ధైర్యం, ఉమంగం, ఉత్సాహం కలిగిన పిల్లలు వీళ్ళు అని. बाप दादा के पास 15 दिन के चार्ट का बहुत बच्चों का रिजल्ट आया है. బాబా దీనికన్నా ముందు మురళిలో 15 రోజులు నేను సమయం ఇస్తాను, చివరి టర్న్ ఉంది, ఇంకా ఆ ఒక్క టర్న్ వరకు మీరు తయారైపోతారా, మీరు క్రోధాన్ని జయిస్తారా, మీరు నా సమానంగా కాగలుగుతారా అని అడిగారు. అయితే కొంతమంది చార్ట్ రాసి బాబాకు సమర్పించారు. ఆ రిజల్ట్ బాబా చెప్తున్నారు, ఏక్ బాత్ తో బాప్ దాదానే చార్ ఓర్ కి రిజల్ట్ మీ దేకి. ఒక విషయం అయితే బాప్ దాదా నలువైపులో ఉన్నటువంటి పిల్లల రిజల్ట్ లో చూశారు. మెజారిటీ బచ్చోं का అటెన్షన్ రహా హై. మెజారిటీ పిల్లలకి బాగా అటెన్షన్ ఉంది. परसेंटेज जितनी स्वयं भी चाहते हैं उतनी नहीं है, परंतु अटेंशन है और दिल ही दिल में जो तीव्र पुरुषार्थी बच्चे हैं वो अपनी प्रतिज्ञा को पूरा करने के लक्ष्य से आगे बढ़ भी जा रहे हैं. పర్సంటేజ్ ఎంతైతే మీరు కోరుకుంటున్నారో అంత లేదు, కానీ అటెన్షన్ మరియు హృదయంలోని లోపలే తీవ్ర పురుషార్థి పిల్లలు తమ ప్రతిజ్ఞను పూర్తి చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. మరి ఇంకా ముందు వెళ్తూ వెళ్తూ గమ్యానికైతే తప్పనిసరిగా చేరుకుంటారు. మైనారిటీ ఇప్పటికి కూడా నిర్లక్ష్యం మరియు సోమరితనానికి వశమైపోయి అటెన్షన్ తక్కువగా ఇస్తున్నారు. అందులోనూ విశేషంగా పిల్లలు కొందరు ఒక స్లోగన్ పాటిస్తున్నారు. ఏంటంటే, అవుతుందిలే, జరిగిపోతుందిలే, అంతిమం వరకు తయారవుతానులే అంటారు. ఎలా అయినా అవ్వాల్సిందే అనుకోవట్లేదు, అవుతానులే అనుకుంటున్నారు. అవుతానులే అని అనుకోవడం ఇది నిర్లక్ష్యం. వెళ్ళాల్సిందే, తయారవ్వాల్సిందే అనుకోవడం ఇది తీవ్ర పురుషార్థం. బాప్ దాదా పిల్లల యొక్క వాగ్దానాలు బాగా వింటారు. పదే పదే వాగ్దానం చేస్తూ ఉంటారు, ఎంతో మంచి మంచి ప్రామిసెస్ చేస్తూ ఉంటారు. పిల్లలు ఎంత చక్కగా ధైర్యంతో బాబాకు ప్రమాణం చేస్తారంటే ఆ సమయంలో బాప్ దాదా కూడా పిల్లలకు దిల్ కుష్ మిఠాయిని తినిపించేస్తారు. బాబా కూడా తినేస్తారు. దిల్ కుష్ మిఠాయి ఏంటి? దిల్ కుష్ మిఠాయి దేంతో తయారు చేస్తారు? మైదాతోనా, శనగపిండితోనా అని ఆలోచించకండి. దిల్ కుష్ మిఠాయి అంటే హృదయాన్ని సంతోషపెట్టేటువంటి మిఠాయి. హృదయానికి సంతోషం ఎప్పుడు? ఒక మంచి మాటతో, ఒక మంచి పరివర్తనతో, ఒక మంచి స్వభావంతో, ఒక మంచి మార్పు ఏదైనా ప్రాక్టికల్గా కనపడితే దానితో. అదే శివబాబా చెప్తున్నారు, పిల్లలు వాగ్దానం చెయ్యగానే, ఒక మంచి మాట చెప్పగానే బాబా దిల్ కుష్ మిఠాయి తినిపించినట్లే. మరి వాగ్దానం అయితే చేస్తున్నారు, బాబా కూడా మిఠాయి తింటున్నారు. కానీ వాగ్దానం చేయడం అంటే పురుషార్థంలో అత్యధికంగా లాభాన్ని పొందటం. అగర్ ఫాయిదా నహీ తో వాయిదా సమర్థ నహీ హై. ఒకవేళ ఏమీ లాభమే లేదు అంటే ఇంకా అక్కడ ప్రతిజ్ఞ కూడా సమర్థంగా లేనట్టే కదా. ఏదైనా ప్రతిజ్ఞ మనం చేసింది లోక కళ్యాణానికి, స్వకళ్యాణానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అంటారు. లేకపోతే ఆ ప్రతిజ్ఞ అది నిలుపుకొని ఎవ్వరికీ లాభం జరగదు. మరి మనం కూడా ప్రతిజ్ఞ చెయ్యాలి, అది సమర్థంగా ఉండాలి అంటున్నారు.
లాభాన్ని కలిగించే విధంగా సమర్థంగా ఉండాలి. तो वायदी भले करो फिर भी दिल कुछ मिठाई तो खिलाते हो ना. బాబా నా సరే మీరు ప్రతిజ్ఞలు చేయండి, ఎంతైనా మీరు ఒక ప్రతిజ్ఞ చేశారు అంటే దిల్ కుష్ మిఠాయి తినిపించినట్లు కదా అంటున్నారు. దాంతోపాటు తీవ్ర పురుషార్థం యొక్క తపనను అగ్ని రూపంలో తీసుకురండి, జ్వాలాముఖిగా కండి. సమయం అనుసారంగా మిగిలి ఉన్నటువంటి మనస్సు యొక్క సంబంధ సంపర్కం యొక్క లెక్కాచారములు ఏవైతే ఉన్నాయో వాటిని జ్వాలా స్వరూపంతో భస్మం చేయండి. ఇంకా ఏవైనా మనసు యొక్క బంధనాలు, కర్మల యొక్క సంబంధ సంపర్కం యొక్క బంధనాలు ఏవైనా ఉంటే లెక్కాచారంలో వాటిని భస్మం చేయండి అంటున్నారు. లగన్ హే ఇస్మే బాప్ దాదా భీ పాస్ కర్తే హే. మీకు తపన ఉంది, ప్రేమ ఉంది, ఇందులో బాప్ దాదా కూడా పాస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ తపనను అగ్ని రూపంలో పరివర్తన చేయండి. విశ్వంలో ఒకవైపు భ్రష్టాచారము, మరోవైపు అత్యాచారాల యొక్క అగ్ని రగులుతూ ఉంది. ఇంకొక వైపు మీరు పిల్లలు పవర్ఫుల్ యోగం అనగా తపన యొక్క అగ్నిని జ్వాల రూపంలోకి తీసుకొస్తున్నారు. మరి ఇది చాలా అవసరము అంటున్నారు. ఒకవైపు భ్రష్టాచారం, అత్యాచారం యొక్క అగ్ని రగులుతూ ఉన్నప్పుడు దాన్ని చల్లార్చడానికి తపన యొక్క పురుషార్థంలో తపన యొక్క జ్వాల రూపము అవసరం. ఈ జ్వాల రూపము భ్రష్టాచారాన్ని, అత్యాచారం యొక్క అగ్నిని సమాప్తం చేస్తుంది. అలాగే సర్వ ఆత్మలకు సహయోగాన్ని ఇస్తుంది. మీ తపన జ్వాల రూపిలా ఉండాలి అనగా పవర్ఫుల్ యోగం ఉండాలి. ఈ స్మృతి అనే అగ్ని ఆ అగ్నిని సమాప్తం చేస్తుంది. ఏ అగ్నిని? అత్యాచారాలు, భ్రష్టాచారం యొక్క అగ్నిని సమాప్తం చేస్తుంది. అలాగే మరోవైపు ఆత్మలందరికీ పరమాత్మ సందేశం అనే శీతల స్వరూపం యొక్క అనుభవం చేయిస్తుంది. అనంతమైన వైరాగ్య వృత్తిని ప్రజ్వలితం చేయిస్తుంది. ఒకవైపు భస్మం చేస్తుంది, మరోవైపు శీతలం కూడా చేస్తుంది. బేహద్ వైరాగ్యం యొక్క అలను వ్యాపింపచేస్తుంది. పిల్లలు అంటారు, నాకు యోగం అయితే ఉంది, బాబా తప్ప ఇంకెవరూ లేనే లేరు నాకు. ఇదైతే పిల్లలందరూ అంటూనే ఉన్నారు, యోగం చేస్తున్నాను, బాబా తప్ప నాకు ఎవరున్నారు కనుక అంటారు. సరే మంచిదే, కానీ సమయం అనుసారంగా జ్వాల రూపిగాను తయారవ్వండి. జ్ఞాపకార్థంలో శక్తులకు శక్తి రూపం, మహాశక్తి రూపం, సర్వశస్త్రధారి రూపాన్ని చూపించారు. ఇప్పుడు ఆ మహాశక్తి రూపాన్ని మీరు ప్రత్యక్షం చేయండి. పాండవులైన శక్తులైన అందరూ సాగరం నుండి వెలువడినటువంటి జ్ఞాన నదులే కదా. సాగరం కాదు, నదిగా ఉన్నారు, జ్ఞాన గంగలుగా ఉన్నారు కదా. మరి జ్ఞాన గంగలైన మీరు ఇప్పుడు ఆత్మలను తమ జ్ఞానమనే శీతలత ద్వారా పాపాల అగ్ని నుండి ముక్తులుగా చేయండి. ఇదే వర్తమాన సమయంలో బ్రాహ్మణులు చేయాల్సినటువంటి కార్యం. పిల్లలందరూ అడుగుతారు, ఈ సంవత్సరం ఏం సేవ చేయాలి అని. మరి బాప్దాదా మొదటి సేవ ఇదే తెలియజేస్తున్నారు. ఇప్పుడు సమయం అనుసారంగా పిల్లలందరూ వానప్రస్థ స్థితిలో ఉండాలి. వానప్రస్థీలు తమ సమయము, సాధనాలు అన్ని పిల్లలకి ఇచ్చేసి పిల్లలకు బాధ్యతల్ని అప్పగించి స్వయం వానప్రస్థం తీసుకుంటారు. మరి మీరు కూడా మీ సమయం అనే ఖజానా, శ్రేష్ఠ సంకల్ప ఖజానా ఇప్పుడు ఇతరుల కోసం ఉపయోగించండి. మీకోసం సమయం, సంకల్పాలను తక్కువగా ఉపయోగించండి. ఇతరుల కోసం ఉపయోగించడంలో మీరు కూడా మీకోసం ఉపయోగించుకున్నట్లే. ఏదైనా మనం ఇతరులకి ఇస్తున్నాము అంటే అది మనకి మనం కూడా అనుభవం చేసుకొని ఇస్తున్నట్లే. ఏదైనా బాబా అలాగే చెప్తారు కదా. ఇప్పుడు మనం వేరే వాళ్ళ మీద కోపం చేస్తున్నామంటే ఫస్ట్ ఆ కోపం వైబ్రేషన్స్ ఎవరికి స్ప్రెడ్ అవుతాయి? మనకి, మన లోపల. ఆ తర్వాతే వాళ్ళకి చేరుతాయి. మనం ఇతరులను మధురంగా పలకరిస్తున్నాం అనుకోండి, ఫస్ట్ ఆ మధురత యొక్క అనుభవం ఎవరికి అవుతుంది? మనకి, తర్వాతే వేరే వాళ్ళకి. ఏదైనా మనం ఇతరుల కోసం ఇస్తున్నాము, చేస్తున్నాము అంటే మొదట దాని అనుభవం మనకే కలుగుతుంది. అందుకే ఇతరులకు ఇవ్వడంలో స్వసేవ కూడా ఇమిడి ఉంది అంటున్నారు. ఆ సేవ యొక్క ప్రత్యక్ష ఫలం తినటానికి నిమిత్తంగా అయిపోతారు. మనసా సేవ, వాచా సేవ, మరి అన్నింటికంటే అధికంగా బ్రాహ్మణులైనా లేక సంబంధ సంపర్కంలోకి ఎవరైనా వస్తారో వాళ్ళైనా
ఏదో ఒకటి వాళ్ళకి ఇస్తూ ఉండండి. మాస్టర్ దాతగా ఇస్తూనే ఉండండి. బీకేస్ కలిసినా కానీ, సంబంధ సంపర్కంలో ఎవరు కలిసినా కానీ ఏదైనా మీ నుండి వారికి లభించాలి, ఏదైనా నేను ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో ఉండాలి. నిస్వార్థంగా ఉండి సంతోషం ఇవ్వండి, శాంతిని ఇవ్వండి, ఆనందం యొక్క అనుభూతిని చేయించండి, ప్రేమ యొక్క అనుభూతిని చేయించండి. ఇవ్వాలి మరియు ఇవ్వాలి. ఇవ్వాలి అంటే, ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటి? స్వయం తీసుకోవటం. ఏ సమయంలో ఏ రూపంలో సంబంధ సంపర్కంలోకి ఎవరు వచ్చినా కానీ వారికి నా నుండి ఏదో ఒకటి లభించాలి, ఏదైనా వారు నా నుండి తీసుకొనే వెళ్ళాలి అని అనుకోండి. మాస్టర్ దాతలైన మీ వద్దకు వచ్చి ఎవరు ఖాళీ చేతులతో వెళ్ళిపోకూడదు. ఏ విధంగా బ్రహ్మబాబాను చూశారు కదా, నడుస్తూ తిరుగుతూ కూడా ఒకవేళ ఎవరైనా పిల్లలు ఎదురుగా వచ్చినట్లయితే ఏదో ఒక అనుభూతి వాళ్ళకు కలిగేది. ఖాళీగా మాత్రం ఎవరు వెళ్ళేవారు కాదు. ఇప్పటికీ సాకార్ బాబా పాలన పొందినటువంటి వారు వారి అనుభవాల్లో చెప్తూ ఉంటారు. అవన్నీ చాలా సింపుల్ సంఘటనలే అయ్యి ఉంటాయి. కానీ బాబాను ఇలా కలిశాను, బాబా నాకు దృష్టిని ఇచ్చారు, నేను అటుగా వెళ్తుంటే బాబా నన్ను పిలిచారు, డోలి పెట్టారు, బాబా నన్ను తేలికగా చేశారు, బాబా దృష్టి ఇవ్వగానే నేను ఆ పెయిన్ అంతా మర్చిపోయాను. ఇలా ఏదో ఒక అనుభవం వారికి కలిగింది వినిపిస్తూ ఉంటారు. సాకార్ బాబా అలా అనుభూతి చేయించారు, నడుస్తూ తిరుగుతూ కూడా. మరి ఇప్పుడు చెక్ చేసుకోండి, ఎవరు వచ్చినా ఎవరు కలిసినా ఏదైనా ఇచ్చానా లేదా ఖాళీగా పంపించానా చూసుకోండి. ఖజానాలు అయితే మీ వద్ద నిండుగా ఉన్నాయి కదా, మరి ఇవ్వకుండా ఉండకూడదు. తరగనంతగా అఖండంగా దాతగా కండి. ఎవరో మిమ్మల్ని అడగాలి అని కాదు, కానీ దాతగా అవ్వండి. దాత ఎప్పుడు కూడా అడిగితే ఇద్దాము అని చూడరు, అడగకుండానే ఇస్తూ ఉంటారు. తరగనటువంటి మహాదానిగా, మహాదాతగా మీరు స్వయమే అయి ఇస్తూ ఉండండి. तो पहली सेवा इस वर्ष महान दाता की करो. మరి మొదటి సేవ ఈ సంవత్సరంలో మహాన్ దాతగా నేను అవ్వాలి, దీనిపైన అటెన్షన్ ఇవ్వండి, ఈ సేవ చేయండి. మీరు దాత అయిన శివబాబా ద్వారా పొందినటువంటి దాన్ని అందరికీ ఇస్తూ వెళ్ళండి. బ్రాహ్మణులు ఎవరు కూడా భికారీగా లేరు. కాబట్టి పరస్పరంలో బ్రాహ్మణాత్మలకు దాతగా కాదు, సహయోగిగా కండి. ఎందుకంటే వాళ్ళు కూడా బాబా నుండి తీసుకొని ఇచ్చేవారే. కానీ ఇప్పుడు విఘ్నాల కారణంగా, ఏదైనా మాయ ప్రభావం కారణంగా కొంత స్లో అయ్యారు కావచ్చు. వాళ్ళకి సహయోగం ఇవ్వండి. మరి పరస్పరంలో బ్రాహ్మణులు ఒకరికొకరు దానం ఇచ్చుకోవడం అని అనరు, సహయోగం ఇచ్చుకోవాలి. ఇదే మొదటి నంబర్ సేవ. మరి తోడుగా బాప్దాదా విదేశాల పిల్లల యొక్క సంతోషకరమైన వార్తను విన్నారు. బాప్దాదా చూశారు, బాబాకు ఫలానా మైక్ ఆత్మ తయారైంది, బాబా వారి ద్వారా చాలా ప్రత్యక్షత జరుగుతుంది అని బాబాకు ఒకరి పేరు ఇచ్చారు. అయితే బాబా అన్నారు, విదేశీ పిల్లలు బాబా చెప్పినట్లుగా ఒక కార్యం చేశారు, ప్లాన్ చాలా బాగా తయారు చేశారు, కాబట్టి ఎలా అయినా అది ప్రాక్టికల్గా కూడా జరుగుతుంది. మరి భారతదేశంలోని వారు ఏం చేస్తారు? అటువంటి మైక్ ఆత్మలను భారతదేశంలోని 13 జోన్లలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్క జోన్ నుండి తక్కువలో తక్కువ ఒక్కరైనా అటువంటి విశేషమైన నిమిత్త సేవాదారి తయారవ్వాలి. వాళ్ళని మైక్ అనండి, లేకపోతే ఇంకేదైనా అనండి, కానీ శబ్దాన్ని వ్యాపింపజేయడంలో నిమిత్తం అవ్వాలి. ఈ విధంగా బాప్దాదా తక్కువలో తక్కువ ఒక్కరినైనా తయారు చేయండి అని జోన్స్ వారితో అన్నారు. కానీ పెద్ద పెద్ద దేశాల్లోని వాళ్ళు కూడా ఇలాంటి నిమిత్తమైన వారిని తయారు చేస్తే మరి ఆ ప్రోగ్రాం కూడా సిద్ధం చేయండి, అది కూడా బాగా చెయ్యండి అంటున్నారు. బాప్దాదా విదేశీ పిల్లలకు హృదయపూర్వకంగా లోపలే హృదయంలో శుభాకాంక్షలను ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు నోటితో కూడా ఇస్తూ ఉన్నారు. ప్రాక్టికల్గా తీసుకొచ్చేటువంటి ప్లాన్ని ముందుగానే బాబా ముందు పెట్టేశారు. బాప్దాదాకు తెలుసు భారతదేశంలో ఇంకా సహజం ఇలా ప్రాక్టికల్గా ఒక విఐపిని, మైక్ లాంటి వారిని తయారు చేయడం, కానీ ఇప్పటికి ఇంకా క్వాలిటీ సేవ చేయట్లేదు. అది చేసి మీరు సహయోగిలను సమీపంగా తీసుకురండి అంటున్నారు.
చాలామంది సహయోగిలు ఉన్నారు, కానీ సంఘటనలో వారిని ఇంకా సమీపంగా తీసుకురండి. తోడుగా బ్రాహ్మణాత్మల్లో కూడా ఇంకా సమీపంగా తీసుకురావటానికి ప్రతి ఒక్కరి వైపు నుండి, మధుబన్లో కూడా నలువైపుల నుండి జ్వాలా స్వరూపం యొక్క వాయుమండలాన్ని తయారు చేయటానికి, బట్టీలనండి ఇంకేదైనా సరే సంఘటన రూపంలో అందరూ కలిసేలాగా కార్యక్రమాలను తయారు చేయండి. ఆత్మిక సంభాషణ చేసుకొని జ్వాలా రూపం యొక్క అనుభవం చేసుకోండి మరియు ఇతరులకు కూడా చేయించండి. అలా ముందుకు నడిపించండి అంటున్నారు. బాబా ఇలా చెప్పినప్పుడే ఫ్యూచర్ ఆఫ్ ద పవర్ ప్రోగ్రామ్ తయారు చేశారు. నిజార్ జుమాబాయి తయారయ్యారు ఒక మైక్ లాగా. అన్నయ్య అనేక మంది అనేక దేశాల నుండి VVIPsని అందరినీ ఒక సంఘటన రూపంలో సమావేశపరిచి ఫ్యూచర్ ఆఫ్ పవర్ ప్రోగ్రామ్స్ చేయడంలో నిమిత్తంగా అయ్యారు. అలా బాబా భారతదేశంలో కూడా చేయండి అంటున్నారు. ఎప్పుడైతే ఈ సేవలో నిమగ్నం అవుతారో అప్పుడు చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పటికీ దేనికైతే బాగా టైం పడుతుందో, శ్రమ అనిపిస్తుందో, నిరుత్సాహం చెందుతున్నారో, అవన్నీ జ్వాలాముఖి హయ్యెస్ట్ స్టేజ్ ద్వారా దాని ముందు ఈ సమయం ఇవ్వడం, శ్రమ చేయడం బొమ్మలాటలాగా అనుభవం అవుతాయి. అన్నీ తేలికగా అవుతాయి. స్వతహాగాని సహజంగా సేఫ్గా అయిపోతారు. బాప్దాదా చెప్పారు, అందరికంటే అధికంగా బాప్దాదాకు జాలేస్తుంది. అది ఎప్పుడు అంటే మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలము అని చెప్పుకుంటూ చిన్న చిన్న విషయాల్లో శ్రమ పడుతున్నప్పుడు. మొహబ్బత్ జ్వాలాముఖి రూప్కి కమ్ హే తబ్ మెహనత్ లగ్తీ హే. జ్వాలాముఖిగా ఉండి బాబాతో ప్రేమ ఏదైతే ఉండాలో అది తక్కువగా కనబడుతుంది, అందుకే శ్రమ చేయాల్సి వస్తుంది. మరి ఇప్పుడు శ్రమ నుండి ముక్తులుగా కండి, నిర్లక్ష్యులుగా ఉండకండి, కానీ శ్రమ నుండి ముక్తులుగా అవ్వాలి. ऐसे नहीं सोचना मैंने तो करनी नहीं है तो आराम से सो जाओ. ఇంకా బాబా శ్రమ చేయొద్దన్నారు కదా అని హాయిగా పడుకోవటమా? లేదు, కానీ ప్రేమలో శ్రమను సమాప్తం చేయాలి. నిర్లక్ష్యంతో ఉండడం కాదు. అర్థమైందా ఏం చేయాలో? శ్రమ చెయ్యాలి, కానీ శ్రమ చేసినప్పుడు ఏదైతే అలసట కలుగుతుందో అది ఉండకూడదు. ప్రేమతో ఉత్సాహంతో శ్రమ చేస్తే ఆ శ్రమ కూడా ప్రేమలో పరివర్తన చెందుతుంది. అక్కడ శ్రమ శ్రమగా అనిపించదు. అంటే పురుషార్థంలో నేనేదో బాగా ఎఫర్ట్ చేస్తున్నాను, నేను చాలా ఎక్కువ టైర్డ్ అయిపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నిరాశ, నిస్పృహ, భయము ఇవన్నీ సమాప్తం అవ్వాలి శ్రమలో. కేవలం బాబా ప్రేమలో ఉంటే అక్కడ అది శ్రమగా ఉండదు. శ్రమ నుండి ముక్తులవుతాం. ఇప్పుడు బాప్దాదా అయితే రావాల్సిందే. అడుగుతారు, బాబా ఇక ముందు ఎలా అని. బాప్దాదా వస్తారా రారా అని అంటారు. బాప్దాదా నేను రాననైతే అనరు, హాజీ హాజీ అంటారు. పిల్లలేమో హజూర్ అంటారు, బాబా జీ హాజర్ అంటారు. మరి అర్థమైందా ఏం చేయాలో ఏం చేయకూడదు? మరి శ్రమను ప్రేమతో కట్ చేయండి. ఇప్పుడు శ్రమ నుండి ముక్తులుగా అయ్యే సంవత్సరాన్ని జరుపుకోండి. ప్రేమతో, సోమరితనంతో, నిర్లక్ష్యంతో కాదు. ఇది పక్కా గుర్తుంచుకోండి. ఏమాత్రం బద్ధకం అనేది ఉండకూడదు. ప్రేమతో శ్రమను సమాప్తం చేయాలి. సరేనా? అందరూ సంకల్పం పూర్తిగా చేశారా? ఎవరిదైనా మిగిలిపోయిందా? జనక్ సే పూछते हैं कुछ रहा. జానకి దాదీజీని బాబా అడుగుతున్నారు, ఏదైనా సంకల్పం ఉందా అని. దాది అయితే చిరునవ్వుతో ఉన్నారు. ఆట పూర్తయిపోయింది కదా. ఈ ఆపరేషన్ కూడా ఏంటి? ఆటలో ఆట. ఆట మంచిగా అనిపిస్తుంది కదా. బాబా ఇలా చెప్పి తర్వాత డ్రిల్ చేయించారు. 1 సెకండ్లో బింది స్వరూపంగా అయి మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేసేటువంటి అభ్యాసము పదే పదే చేయండి. స్టాప్ అనగానే 1 సెకండ్లో వ్యర్థము దేహమానానికి అతీతంగా మనస్సు బుద్ధి ఏకాగ్రం అయిపోవాలి. ఇటువంటి కంట్రోలింగ్ పవర్ రోజంతలో ఉపయోగించి చూడండి. మీరు ఆర్డర్ చేసి కంట్రోల్ అవ్వడానికి 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు పడితే అది కంట్రోలింగ్ పవర్ ఉన్నట్లు కాదు. అందుకే మధ్య మధ్యలో కంట్రోలింగ్ పవర్ని ఉపయోగించి చూసుకోండి. 1 సెకండ్లో ఆర్డర్ని మనస్సు బుద్ధి పాటిస్తున్నాయా, సమయం పడుతుందా అని చూసుకోండి.
1 నిమిషం పడుతుందా, 2 నిమిషాలు పడుతున్నాయా చెక్ చేసుకోండి. ఇప్పుడైతే అందరిది 3 మాసాల యొక్క చార్ట్ ఇంకా పక్కా చేసుకోవాలి. సర్టిఫికెట్ తీసుకోవాలి. ముందు స్వయంతో సర్టిఫికెట్ తీసుకోవాలి, తర్వాత బాప్దాదా కూడా సర్టిఫికెట్ ఇస్తారు. అచ్చా, నలువైపులా ఉన్న పరమాత్మ పాలనకు అధికారి ఆత్మలు, పరమాత్మ చదువు యొక్క అధికారి శ్రేష్ఠ ఆత్మలకు, పరమాత్మ ప్రాప్తులతో సంపన్నంగా ఉన్న ఆత్మలకు, సదా బిందువు యొక్క విధితో తీవ్ర పురుషార్థం చేసే ఆత్మలకు, సదా శ్రమ నుండి ముక్తులుగా ఉండేటువంటి ప్రేమలో లీనమై ఉండేటువంటి పిల్లలకు, జ్వాలా స్వరూప విశేష ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. वरदानमु, शुद्ध और समर्थ संकल्पों की शक्ति से व्यर्थ वाइब्रेशन को समाप्त करने वाले सच्चे सेवादारी भव. శుద్ధమైన మరియు సమర్థ సంకల్పాల శక్తితో వ్యర్థ వైబ్రేషన్స్ ను సమాప్తం చేసేటువంటి సత్యమైన సేవాదారి భవ. వివరణ: సంకల్పంతో సృష్టి తయారైంది అని చెప్తారు. మరి బలహీనమైన వ్యర్థ సంకల్పాలు చేసినప్పుడు వ్యర్థమైన వాయుమండల సృష్టి తయారవుతుంది. సత్యమైన సేవాదారీలు ఎవరనగా తన శుద్ధమైన శక్తిశాలి సంకల్పాలతో పాత వైబ్రేషన్లను కూడా సమాప్తం చేసేవారు. ఈ విధంగా సైన్స్లోని శాస్త్రజ్ఞులు శస్త్రంతో శస్త్రాన్ని సమాప్తం చేస్తారు. ఒక విమానంతో మరో విమానాన్ని పడేస్తారు. అలాగే మీరు శుద్ధమైన సమర్థ సంకల్పాల వైబ్రేషన్స్తో వ్యర్థ వైబ్రేషన్స్ని సమాప్తం చేసేయండి. ఇప్పుడు ఇలాంటి సేవ చేయండి. ఒక విమానంతో ఇంకో విమానాన్ని పడేసే సంఘటనలు ఎన్నో చూశారు కదా. అలాగే బాబా నా శుద్ధ సంకల్పాలతో వ్యర్థ సంకల్పాలను పడగొట్టండి. వ్యర్థమైన అశుద్ధమైన సంకల్పాలను సమాప్తం చేయండి. స్లోగన్: विघ्न रूपी सोने की महीन दागों से मुक्त बनो, मुक्ति वर्ष मनाओ. విఘ్నాలనే బంగారు సూక్ష్మ దారాల నుండి ముక్తులుగా కండి, ముక్తి సంవత్సరాన్ని జరుపుకోండి. విఘ్నాల రూపీ బంగారు సూక్ష్మ దారాల నుండి ముక్తులుగా కండి. సూక్ష్మ దారాలనండి, సూక్ష్మమైన తీగలనండి, వాటి నుండి ముక్తులుగా కండి. ఇప్పుడు ముక్తి సంవత్సరాన్ని జరుపుకోండి. ఈరోజు స్వమానము: నేను ఆత్మను, సత్యమైన సేవాదారిని. సూచన: ఈరోజు మాసంలో 3వ ఆదివారము అంతర్రాష్ట్రీయ యోగ దివసం ఉంది. బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో సంధ్యా సమయంలో 6:30 నుండి 7:30 వరకు విశేషంగా తమ పూజ స్వరూపం యొక్క స్థితిలో ఉండాలి. స్వయాన్ని ఇష్టదేవిగా భావించి తన భక్తుల మనో కోరికలను పూర్తి చేసి దృష్టితో పావనం చేసేటువంటి దర్శనీయ మూర్తులుగా అందరికీ దర్శనం చేయిస్తూ ఉండే ప్రసన్నం చేసే సేవ చేయాలి. ఈరోజు సాయంకాలం 6:30 నుండి 7:30 వరకు విశేషంగా యోగము ఉంటుంది. మరి ఈరోజు ఆదివారం ప్రత్యేకంగా ఏలూరు సెంటర్లో యోగా భట్టి ఉంది. ఉదయం 9 గంటల నుండి 9:30 వరకు యోగం, 9:30 నుండి క్లాస్ భట్టి స్పెషల్ క్లాస్, ఇలా మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. తాడేపల్లిగూడెం నుండి రమాదేవి అక్కయ్య గారు విచ్చేస్తున్నారు. అక్కయ్య స్పెషల్ క్లాస్ చేయిస్తారు. అందరూ తప్పకుండా ఈ యోగ భట్టిలో పాల్గొనగలరు. మధ్యాహ్నం అందరికీ బ్రహ్మ భోజనం ఉంటుంది. ఓం శాంతి.